ఆనందం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తత్వ రహస్యం తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. జ్ఞానం ఉండాలి, తత్వదర్శి అయి ఉండాలి, అనుభవ జ్ఞానం కూడా కలిగి ఉండాలి అతనికి అని గురువు యొక్క లక్షణాలు కూడా రెండింటిని ఇక్కడ మన ముందు ఉంచారు. తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. 35వ శ్లోకం చదువుదాం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయీ యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధోమయీ. పాండవ, ఓ అర్జున, యత్ జ్ఞాత్వా పునః ఏవం మోహయతి న యాస్యసి. గురువుగారి దగ్గర వెళ్ళి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ చేసావు, బాగానే ఉంది, జ్ఞానాన్ని పొందావు. ఆ జ్ఞానం కూడా ఎలాంటి జ్ఞానమై ఉండాలి అది చెప్తున్నారు చూడండి. యజ్ఞాత్వా, ఏది తెలుసుకున్న తర్వాత, పునః ఏవం మోహం న యాస్యతి, మళ్ళా మోహంలో పడవు. ఒకసారి ఆ జ్ఞానం అనేటువంటిది కలిగిన తర్వాత నీ మోహం అనేటువంటిది తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత మళ్ళా ఇంకొకసారి మోహంలో పడతావేమో, అలా పడనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి. ఇదే పని అండి మనకి ప్రపంచంలో. మాటి మాటికి ఈ ప్రపంచంలో ఏదో ఉందని చెప్పి దీంట్లో పడి ఆనందాలు పొంది చివరికి ఆనందాలన్నీ కూడా దుఃఖాల కింద మారి ఆ దుఃఖాల నుంచి బయటపడలేక కింద మీద పడి ప్రతిసారి గురువు దగ్గరికి పోయి కష్టాలు చెప్పుకుంటుంటాం. ఇదే పని మనకి. ఇక్కడేంటి, శాశ్వత పరిష్కారం గురించి చెప్తున్నారనమాట. నా పునర్మోహం యాస్యసి. ఒకసారి జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళా నీకు మోహం అనేటువంటిది రాకూడదు. ఆ విధంగా జ్ఞానాన్ని పొందు. ఒక కుర్రాడు ఇట్లాగే గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాట, సార్ మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయండి అని అడిగాట. ఎందుకు వస్తాయి కష్టాలు? చిన్న కుర్రవాడు, యంగ్స్టరు, పాపం ఏదో గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే గురువుగారు అన్నారు, అరే చిన్న కుర్రాడివి, నీకెందుకురా ఈ కష్టాలు సుఖాలు, వీటి గురించి హాయిగా చదువుకోపో అని చెప్పారు. లేదు సార్, తెలుసుకోవాలని ఉంది సార్, మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయో చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఫోన్లే కుర్రవాడు అడుగుతున్నాడు అని చెప్పి ఒక పని చేయి, ఆ కష్టాలన్నీ పక్కన పెట్టేసి, ఇదిగో ఇప్పుడే ఎవరో వచ్చారు, స్వీట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చారు నాకు అని చెప్పి ఓ లడ్డూ తీసి ఇచ్చాడు. తిను, ముందు తిను, తర్వాత సమాధానం చెప్తా అన్నాడు. లడ్డు తిన్నాడు. తిన్న తర్వాత ఏమయ్యా బాగుందా అని అడిగాడు. సార్ బాగుంది సార్, భలే ఉంది సార్, ఎక్కడ కొన్నారు కానీ సూపర్గా ఉంది సార్. ఓ నచ్చిందన్నమాట నీకు? నచ్చింది సార్, అయితే ఇంకో లడ్డు తిన్నాను, ఇంకోటి ఇచ్చాడు. ఎప్పుడు ఇంకోటి ఇస్తాడా అని చూస్తున్నాడు వీడు కూడా. మొత్తానికి రెండోది కూడా తిన్నాడు. ఎరా నచ్చిందా అని అడిగాడు. బాగుంది సార్, బాగుంది సార్ అన్నాడు. ఇంకో లడ్డు ఇచ్చాడు, తిను అన్నాడు. మూడోది కూడా తిన్నాడు వీడు. తిన్న తర్వాత ఎరా బాగుందా అన్నాడు. బాగుంది సార్, బాగుంది. నాలుగోది ఇచ్చాడు, తిను. నాలుగోది కూడా తిన్నాడు వీడు. బాగుందా? బాగుంది సార్. ఇంకోటి ఇచ్చాడు, తిను అన్నాడు. బాగుందా? బాగానే ఉంది సార్. ఇంతకుముందు అంతా బాగుంది అన్నాడు, ఇప్పుడు నెమ్మదిగా బాగానే ఉంది సార్. బాగానే ఉంది కదా, ఏం పర్వాలేదు. ఇంకోటి ఇచ్చాడు, తిను. కష్టపడి అది తినకపోతే గురువు గారు ఏమైనా శాపం పెడతారేమో అని భయం వేసి ఆ రోజు కూడా తిన్నాడు వీడు. తిన్న తర్వాత బాగుందా? ఏం మాట్లాడలా వాడు.
ఏం మాట్లాడలేదు, మౌనం అర్థాంగీకారం. అంటే నీకు నచ్చిందనమాట, ఓ పని చేయి ఇంకోటి తిను అన్నాడు. 7వది కూడా నోట్లో ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పటిదాకా తిన్న 6 లడ్డూలతో సహా మొత్తం బయటకు వచ్చేసింది. అప్పుడు చెప్పాడు గురువుగారు, కష్టాలు ఇలాగే వస్తాయిరా అన్నట్టు. ఏదైనా సరే అతి అయితే కష్టాలు వస్తాయి, ఓవర్ చేసుకుంటే కష్టాలు వస్తాయి. మనకి లిమిట్లో ఉంటే ఏ కష్టాలు ఉండవు కదా. మనం లిమిట్ దాటిపోయాం ఈ ప్రపంచంలో. లిమిట్ దాటి ఓవర్ఫ్లో అయిపోతుంది అన్నమాట అంతా. అనవసరమైనటువంటి అటాచ్మెంట్స్, అనవసరమైనటువంటి రిలేషన్స్, అనవసరమైనటువంటి సంపాదనలు, పరిమితికి మించి ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో అని ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కావట్లేదు మనకి. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఫైనల్గా ఈ సాంసారికమైనటువంటి కష్టాలు అనేటువంటి వస్తాయి. విచిత్రం ఏంటంటే వచ్చే కష్టాలేమో సాంసారికమైనటువంటివి, వెళ్ళే గురువేమో ఆధ్యాత్మికమైనటువంటి వాడు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సాంసారికమైనటువంటి కష్టాలు తీర్చేటటువంటి సాంసారికమైనటువంటి గురువులు కూడా ఉంటారు. తాయెత్తిచ్చేవాళ్ళు, మంత్రం చెప్పేవాళ్ళు, పలానాది పారాయణ చేసుకునేవాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మానవుడికి. పాపం మా అమ్మాయి పెళ్లి కాలేదండి అంటారు, ఏదో చెప్తారు దానికి పారాయణ చెయ్యయ్యా, రామాయణంలో సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చదువు, పారాయణ చెయ్యి, చేస్తే అమ్మాయి పెళ్ళి ఏదన్నా అవుతుందేమో ఓ ప్రయత్నం. అటువంటి అవసరాలు తీర్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. మా అన్నయ్య ఒకరోజు వచ్చాడు, ఇక్కడ హారతి ఇచ్చాడు కదా, మా అన్నయ్య సొంత అన్నవాడు, ఆంధ్ర బ్యాంక్లో జాబ్. అప్పట్లో పాపం డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా రోజులు బిఎస్ఆర్బి అని ఎగ్జామ్స్ నేను కూడా రాసేయాలండి. అప్పట్లో అదృష్టం బాగుంటే రాలా, వచ్చిండండి ఇక్కడికి వచ్చిండేవాడిని కదా నేను. వాడు రాసేవాడు కూర్చుని బిఎస్ఆర్బి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మొత్తానికి తగిలిన తర్వాత ఇప్పుడు జాబ్ వస్తుందో రాదో అని డౌట్ అనమాట. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు, అరే 40 రోజులు విష్ణు సహస్రనామ పారాయణ చేయి సెట్ అయిపోతుంది అన్నాడు. విష్ణు సహస్రనామ పారాయణ 40 రోజులు చేసిన తర్వాత ఉద్యోగం కన్ఫర్మ్ ఆంధ్ర బ్యాంకులో. చివరికి మేనేజర్గా రిటైర్ అయ్యాడు. ఏదో ప్రాపంచికమైనటువంటి కష్టాలకి ప్రాపంచికమైనటువంటి సమాధానాలు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి కష్టం. ఆధ్యాత్మికమైనటువంటి కష్టం ఏంటి, అసలు నేను ఈ బంధంలో ఉండటం వల్ల కదా నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని తెలుసుకుని అటువంటి గురువు దగ్గరికి వెళ్తున్నా, నేను జ్ఞానం ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్తున్నా. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పొందవలసినటువంటి జ్ఞానం ఎట్లా ఉండాలి, నా పునర్మోహం యాస్యసి, మళ్ళా ప్రపంచంలోకి వచ్చి కింద పడేటట్టు ఉండకూడదు. అది ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా అబద్ధం. లేదా మాటి మాటికి మోహంలో పడిపోయి చిన్న పిల్లల్లాగా చేస్తాం మనం అంతా. నా పునర్మోహం యాస్యసి అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ద్రక్ష్యస్యాత్మన్యధోమయి అని చెప్పి ఏన అశేషేణ భూతాని ఆత్మని, ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడట, అశేషేణ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూతాలన్నింటిలో కూడా ఆత్మనే చూస్తాడు. అటువంటి వాడు ఆత్మలో భూతాలని చూస్తాడు, భూతంలో ఆత్మని చూస్తాడు. వాడు భూతాలంటే ప్రాణులండి, సమస్త జీవరాశిలో కూడా ఆయన్నే చూస్తాడట. అధోమయి ద్రక్ష్యసి, చూస్తావో. కాబట్టి మనమేంటి, నా లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక మహాత్ముడిని కూడా మనం గౌరవిస్తాం, నమస్కారం చేస్తాం. ఎందుకని, ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చూసి నమస్కారం చేస్తాం, సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా. ఒక భగవంతుడు ఉన్నాడు అనుకోండి, ఇష్టదైవం ఉన్నారనుకోండి, ఇష్టదైవానికి నమస్కారం చేస్తాం, సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తాం, పొర్లు దండాలు పెడతాం, అన్నీ చేస్తాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒకసారి ఈ పునర్మోహం మళ్ళా మోహంలో పడనటువంటి వాడికి కలిగేటటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంటే, అది మొత్తం అన్ని భూతాలలో ఉండేటటువంటి పరమాత్మ యొక్క చైతన్యాన్ని చూస్తూ ఉంటాడు అతను. అన్ని ప్రాణుల్లో ఉండేటటువంటిది, నా లోపల ఏ చైతన్యం ప్రకాశిస్తోందో అన్ని భూతాలలో కూడా అదే ప్రాణం, అదే చైతన్యం వ్యక్తం అవుతోంది ఇక్కడ. కాబట్టి ఎవరిని చూసినా, నేను ఎవరిని చూస్తున్నా, భగవంతుడిని చూస్తున్నా. ఒక కుక్కను చూసినా సరే నేను భగవంతుడిని చూస్తున్నా, ఒక పందిని చూసినా సరే భగవంతుడినే చూస్తున్నా, ఒక చెట్టును చూసినా సరే భగవంతుడిని చూస్తున్నా, ఒక వికారైనటువంటి మనిషిని చూసినా దాంట్లో ఉండేటటువంటి భగవంతుడినే చూస్తున్నా. వీడు మహాపాపాత్ముడండి, వాడిలో కూడా భగవంతుడినే చూస్తున్నా.
కాబట్టి ఎవరిని చూసినా, దేన్ని చూసినా, ఎక్కడ చూసినా కానీ అటువంటి వాడికి ఇంకా భగవత్ తత్వమే కనిపిస్తూ ఉంటుంది. వేరే అన్యమైనటువంటిది ఇంకా కనిపించదు వాడికి. నా పునర్మోహం. పైన ఉండేటటువంటి నామరూపాలతో ఉన్నటువంటి ఉపాధులు ఏవైతే ఉన్నాయో, ఈ పైన ఉండేటటువంటి తొడుగులు ఏవైతే ఉన్నాయో, ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ తొడుక్కొని, ఏ ఉపాధులు తొడుక్కొని ఈ ప్రపంచంలోకి ఎంటర్ అవుతామో మనం, అలాంటి లక్షణాలు ఉన్నవాడే దొరుకుతాడు మనకి. ఎవడో ఒక సర్కస్ వచ్చింది ఒక ఊరికి. సర్కస్ వస్తుంది చూసారు, అప్పుడప్పుడు సర్కస్లు ఇక్కడ పెడుతుంటారు, పెద్ద పెద్ద డేరాలు వేసి. ఇప్పుడు తగ్గిపోయింది పాపం, వాళ్ళు రావటం మానేశారు. పెద్ద పెద్ద డేరాలు వేసి, టెంట్లు వేసి సర్కస్ పెడతారు. దాంట్లో బోళ్ళని జంతువులు అవన్నీ ఉంటాయి. ఇదివరకు బాగా చక్కగా ఏనుగులు, అన్ని రకరకాల పులులు, సింహాలు అన్నీ పెట్టేవాళ్ళు. ఇప్పుడేవో గవర్నమెంట్ అన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టేసరికి పాపం అవన్నీ కూడా లేవు, ఇప్పుడు తగ్గిపోయింది అదంతా. ఏంటంటే వీడు ఆ ఊరిలో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి వాడు, ఎంఎస్సి చదివినటువంటి ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రవాడు పాపం చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాడు, ఏదన్నా మంచి ఉద్యోగం దొరుకుతుందేమో అని. వాడు ఒక నిరుద్యోగి. వాడేం చేశాడంటే, ఈ సర్కస్ కంపెనీ ఏదో ఊరికి వచ్చింది కదా, వాళ్ళు ఏమన్నా ఉద్యోగం ఇస్తారేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆ మేనేజర్ని అడిగాడు, సార్ నాకు ఏదన్నా ఉద్యోగం ఉంటే ఇప్పించండి సార్ అన్నాడు. ఒరే పిచ్చోడా, మేము ఉండేది 4 రోజులు రా ఇక్కడ, తర్వాత మేము వెళ్ళిపోతాము, 4 రోజులకు ఏం ఉద్యోగం చేస్తాం, నీకు ఏమి ఇస్తాం మేము అని చెప్పి ఆయన నెగ్లెక్ట్ చేశాడు. సరే లేదు సార్, పర్వాలేదు సార్, ఏదైనా చిన్న ఉద్యోగం, ఏ ఉద్యోగం ఇచ్చినా సరే సార్ చేస్తాను సార్, దయచేసి ఇవ్వండి సార్. సరే పాపం చదువుకున్న కుర్రవాడు చెప్పాడు, నీకు చూడు, నీలాగా చదువుకున్న కుర్రాళ్ళకైతే మా దగ్గర అంత ఉద్యోగాలు ఏం లేవు, కానీ నువ్వు చేస్తానంటున్నావు కాబట్టి నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. ఏంటంటే మా సర్కస్లో ఇదివరకు ఒక పెద్ద చింపాంజీ ఉండేది. చింపాంజీ తెలుసు కదండి, పెద్ద కోతి అన్నమాట. ఓ చింపాంజీ ఉండేది, అది తప్పిపోయి పారిపోయింది. అది మాకు మెయిన్ అట్రాక్షన్, మా సర్కస్లో మాకు మెయిన్ అట్రాక్షన్ అది. కాబట్టి ఇప్పుడు నీకేం చేస్తామంటే, నీకు ఓ చింపాంజీ డ్రెస్ తీసుకొచ్చి నీకు తగిలిస్తాం, నిన్ను కూడా ఒక బోన్లో కూర్చోబెడతాం, నువ్వేం చేయొద్దు, నువ్వు చేయాల్సిన పని అంటూ ఏంలా, చింపాంజీలాగా యాక్షన్ చేయి, ఇట్లా 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 అనుకుని ఇట్లా ఇట్లా ఏదో ఒకటి ఇట్లా ఇట్లా యాక్షన్. చింపాంజీ కోతులు ఎట్లా చేస్తాయో నువ్వు కూడా అట్లా చేస్తూ ఉండు, అంతే, ఇంకేం చేయొద్దు అన్నాడు. సరే బాగానే ఉంది, జీతం కూడా ఫిక్స్ అయింది. కూర్చున్నాడు. మొదటి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చిన్నపిల్లలందరూ వస్తున్నారు, ఏవో పల్లీలు ఇసురుతున్నారు, పట్టుకుంటున్నాడు, తింటున్నాడు, ఏదో యాక్షన్ చేస్తున్నాడు, ఇట్లా ఇట్లా అంటాడు, ఇట్లా ఇట్లా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతా జరిగిపోతుంటే అంతా అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, ఇంకా బయటికి రావాలి దాంట్లోంచి. సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో ఇంకో చింపాంజీ తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. ఇంకో చింపాంజీ లోపలికి వచ్చింది. వీడు ఆ చింపాంజీని చూసి బేరమని అరుస్తున్నాడు. వీడు చింపాంజీ కాదు కదా, వీడు కోతి కాదు, కోతి డ్రెస్ చేసుకున్నాడు, వీడి సంగతి వీడికి తెలుసు. గట్టిగా అరుస్తున్నాడు, అమ్మా రక్షించండి, హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నాడు. అరుస్తుంటే ఆ చింపాంజీ వాడు కూడా పైన మాస్క్ బయటికి తీసి, ఎందుకు అరుస్తావు, నేను కూడా నీలాంటి నిరుద్యోగిని అన్నాడు. మనం ఏ సంస్కారాలు, మనం ఏ ముసుగులు తొడుక్కుని ఈ ప్రపంచంలోకి వెళ్తామో ఆ ముసుగులు తొడుక్కున్న వాళ్ళే దొరుకుతారు మనకి, ఫ్రెండ్స్ కింద, చుట్టాల కింద, అలాంటి వాళ్ళే ఉంటారు మనకి. ఇదొక విచిత్రం. ఇది ఏది పెట్టుకుంటామో అవే దొరుకుతారు మనకి కదా. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాస్కులన్నీ తీసి పక్కన పెట్టి వెళ్ళాలి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే, గురువు ఏ మాస్క్ పెడితే అది పెట్టించుకొని రావాలి, గురువు ఏమిస్తే దాన్ని తగిలించుకొని రావాలి. ఇలాంటి గురువులు, నా ప్రాపంచికమైనటువంటి అవసరాలు తీర్చేటటువంటి గురువులు కావాలంటే అవి తీర్చే గురువులు దొరుకుతారు మనకి, వాళ్ళు కాదు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ఆ సంకల్పంతో నేను వెళ్తే అలాంటి గురువులు దొరుకుతారండి ఖచ్చితంగా. మీరు అనుకోవచ్చు, ఏమండి అలాంటి గురువులు ఉన్నారా ఇంకా ఈ ప్రపంచంలో, అలాంటి వాళ్ళు దొరుకుతారా అండి? ప్రయత్నం చేయండి, సంకల్పం చేసుకోండి, అటువంటి గురువు కోసం ఖచ్చితంగా దొరుకుతాడు. అలాంటి గురువు దగ్గర శిష్యరికం చేసినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే, ఆ గురువు యొక్క అంశని అందిపుచ్చుకుంటాడు.
ఎందుకని? గురువు తన శక్తినంతా కూడా ధారపోస్తాడు శిష్యుడి కోసం అని చెప్పి. ధారపోసినప్పుడు ఆ శక్తిలో ఉత్పన్నమైనటువంటి తన వ్యక్తిత్వం ఏదైతే ఉందో, వికసించినటువంటి వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఆ వ్యక్తిత్వంలోంచి ప్రపంచాన్ని చూడటం మొదలు పెడతాడు. ఇప్పుడు ఇంతకుముందు చూసినటువంటి ప్రపంచం కాదు, ఒక అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపంతో నిండినటువంటి ప్రపంచాన్ని చూస్తాడు. అన్ని భూతాన్ని అశేషేణ, ప్రతి భూతంలో ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడి యొక్క చైతన్యమే చూడగలుగుతాడు. స్వామి తపోవన్ మహారాజ్ గారు కదా, వీరి గురువు గారు చిన్మయానంద స్వామీజీ వారి గురువు గారు అనమాట. వారు ఆ రోజుల్లో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో, అటువంటి రోజుల్లో, ఇంకా స్వతంత్రం రానటువంటి రోజుల్లో అనమాట, ఆయన ఉత్తరకాశీలో ఉండేవారు. ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ హిమాలయాలకి వయా బద్రి నడుచుకుంటూ 3 సార్లు మానస సరోవర యాత్ర చేశారు ఆయన. 3 సార్లు. నేను వెళ్ళా 2 సార్లు. చక్కగా అంతా మంచి బుకింగ్స్, హోటళ్ళు, మంచి వెహికల్స్ అన్నీ పెట్టుకొని, ఏసీ అన్నీ రెడీ చేసుకొని, మంచి ఫుడ్, మనతో పాటు కుక్స్ వస్తూ ఉంటారు, వ్యాన్లు వస్తుంటే. ఏం లేదండి, ఆ రోజుల్లో ఆయన ఒక్క మనిషి సింగిల్గా ఒక పైన ఒక అంగి అంటారు అనమాట, పైనుంచి కింద వరకు ఉంటుంది, అది ఒక అంగరఖ అంటారు దాన్ని. అంగరఖ వేసుకొని ఇంకొకటి సంచిలో పెట్టుకొని పోయేవాడు ఆయన. అలా పోయి ఎవరక్కడన్నా ఏదైనా ఈ బండారాలు అంటారు అనమాట, ఆ బండారాల్లో పెట్టి తింటూ ఉండేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాగే ఆ రోజుల్లో అట్లాగే చేసేవాళ్ళు మానస సరోవర యాత్ర. అలా వెళ్తున్నప్పుడు ఒకరోజు దొంగలు, అక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే, ఇదొక వెరీ ఆలోచించదగ్గ విషయం అన్నమాట. ఇది ఏంటంటే, మీరు ఏ దేశం అన్నా వెళ్ళండి, ప్రతి దేశంలో ఒకటి ముద్ర పడిపోయింది, ఇండియా వాళ్ళు బాగా డబ్బులు పట్టుకుని పోతుంటారు. అన్ని దేశాల వాళ్ళకి ఇది అలవాటు అయిపోయింది. ఇండియా వాళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడతారు, డబ్బులు మోసుకుపోతారు. ఆ రోజుల్లో కూడా అంతే. పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు అట్లాంటి వాళ్ళు మానస సరోవరం యాత్ర, కైలాస పరిక్రమ చేసేవాళ్ళు. వాళ్ళంతా ఏంటి, మంది, మార్బలం, గుర్రాలు, డబ్బులు అన్నీ వేసుకుని వచ్చేవాళ్ళు అనమాట. ఈయన ఒంటరివాడు సన్యాసి. ఈయన కూడా వాళ్ళ దొంగలు ఏమనుకున్నారంటే, ఈయన దగ్గర కూడా డబ్బులు ఉన్నాయనుకొని, తీ ఏముందో తీ అని చెప్పి టెంట్లో దూరి కొట్టారు. కొడితే చూసుకొని నా దగ్గర ఏం లేదన్నాడు. తీ ఎక్కడో ఉండుంటుంది, ఏం లేకుండా నువ్వు ఎందుకు వస్తావు ఇండియా నుంచి ఇక్కడికి అని చెప్పి కొట్టారు. నువ్వు చూసుకో, ఏముందో చూసుకోండి. తీసి ఆ ఉన్న ఒక్క జోలే ఆయన ముందు పెట్టారు. దాంట్లో చూస్తే ఏం లేదు, తినడానికి కూడా ఏమీ లేదు పాపం ఆయన దగ్గర. లేకపోతే ఏం జరిగిందో తెలుసా, దొంగలే చపాతీలు పెట్టి పంపించారు ఆయనకి. పాపం మరీ ఘోరంగా ఉన్నాడు, దీనమైనటువంటి పరిస్థితి అని. ఆయన అలా ప్రయాణం చేస్తున్నప్పుడట ఎలా ఉండేదో తెలుసా, ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఒక మేఘం కనిపించింది అనుకోండి, ఆ మేఘం వంక చూస్తే అలాగ సమాధిలోకి వెళ్ళిపోయేవాడట. ఆ మేఘంలో పరమాత్మ దర్శనం అయ్యేదట ఆయనకి. ఆ వెళుతున్నటువంటి మేఘంలో పరమాత్మను చూసేవాట. అంతే, అలాగే కూర్చుని అక్కడే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడట ఆయన. రోడ్డు పక్కన ఏదన్నా ఒక చిన్న గడ్డి పువ్వు కనిపించింది అనుకోండి, ఆ గడ్డి పువ్వును చూస్తూ అలాగే సమాధిలోకి వెళ్ళిపోయేవారట ఆయన. ఆ పువ్వుల మీద ఉండేటటువంటి పురుగులు ఉండే, రంగురంగుల పురుగులు, ఆ పురుగుల్ని చూసి, ఆ పురుగులో ఉండేటటువంటి చైతన్యాన్ని చూసి అలాగే సమాధిలోకి వెళ్ళిపోయేవాడట ఆయన. ఎక్కడ చూసినా ఇంకా అటువంటి వాళ్ళకి, ఆ స్థితి చేరుకున్నటువంటి వాళ్ళకి ఏది చూసినా, ఎక్కడ చూసినా అంతా పరమాత్మ చైతన్యమే వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎందుకని, ఇక పైన కాదు వాళ్ళు చూసేది, లోపల చూస్తారు వాళ్ళు. పై మెరుగులు కాదు, లోపల ఉండేటటువంటి చైతన్యాన్ని చూస్తారు. కాబట్టి అంతా సమానంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. చెప్పి తర్వాత ఏమంటున్నారు చూడండి, అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ
వృజినం సంతరిష్యసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః చేతపి. చూడండి, పాపేభ్యః, పాపము అంటే పాపాత్ముడు అంటే పాపాలు చేసినటువంటి వాడు. ఆ పాపాలు చేసినటువంటి వాళ్ళల్లో కూడా డాక్టరేట్ పొందినటువంటి వాడు. పాపకృత్తమః సూపర్లేటివ్ డిగ్రీ వాడారు చూడండి. మనం అంటే ఏంటి, గుడ్, బెటర్, బెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ వాడతాం అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా పాపకృత్తమః, పాపాత్ములలోకెళ్ళా పాపిష్టి వాడెవడన్నా ఉంటే అటువంటి వాడు కూడా వృజినం సర్వం జ్ఞానప్లవేన ఏవ సంతరిష్యసి. వాడు ఎంత అజ్ఞాని అవ్వని, వాడు ఎంత పాపాత్ముడవ్వని, ఎలాంటి పాపాలన్నా చేయని, జ్ఞానప్లవేనైవ, ఆ జ్ఞానం అనేటువంటిది కలిగినటువంటి రోజున ఆ పడవలో, జ్ఞానం అనేటువంటి నావలో ఈ పాపం అనేటువంటి సముద్రాన్ని దాటేస్తాడట వాడు. అంటే పాపము అంటే ఇక్కడ ఏదో ఒక మర్డర్ చేయటము, లేకపోతే ఒక రేప్ చేయటం అలా తీసుకోవద్దండి. దొంగతనాలు చేయటం, అబద్ధాలు అంటాం, అది పాపం కాదు. ఇక్కడ పాపం అంటే ఏంటంటేనండి, ధర్మానికి వ్యతిరిక్తమైనటువంటి కర్మలను ఆచరించడం పాపం. భగవంతుడికి వ్యతిరిక్తమైనటువంటి కర్మలను ఆచరించడం పాపం. కాబట్టి ఈ పాపాత్ముడు అంటే ఎవరు? పాపాలు చేసినటువంటి వాడు, తప్పిదాలు చేసినటువంటి వాడు, తెలిసి కూడా తప్పులు చేసినటువంటి వాడు. 3వ అధ్యాయంలో చెప్పాడు కదా, అడిగాడు అర్జునుడు, అన్నీ తెలిసి కూడా పాపాలు ఎందుకు చేస్తాడయ్యా మానవుడు అని అడిగాడు. కాబట్టి ఆ పాపాల నుంచి నేను బయటపడాలి అని అనుకున్నప్పుడు నాకు ఏదో ఒక ఊతం ఉండాలి, ఏదో ఒక మార్గం ఉండాలి. ఒక నది దాటాలండి, నేను ఆ నది దాటాలి అని అనుకున్నప్పుడు, ఇటు నుంచి అటు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక పడవో, నావో, తెప్పో ఏదో ఒకటి ఆసరా ఉండాలి నాకు. ఇప్పుడు నేను గమనించా, ఏంటి నేను తెలుసుకున్నటువంటిది? నేను పాపాలు చేశాను, అజ్ఞానంలో ఉన్నాను, నా అంత నీచుడు ఇంకొకడు లేడు అని నేను తెలుసుకున్నా. బట్ డోంట్ వర్రీ, దీంట్లోంచి దాటించేటటువంటి తరణేస్తు ఉపాయ, దాటడానికి అవసరమైనటువంటి ఉపాయం అనేటువంటిది ఒకటి ఉంది. ఏమిటా ఉపాయం? జ్ఞానప్లవేనైవ, జ్ఞానాన్ని పొందు. ఇది మన సంస్కృతిలో ఉండేటటువంటి ఔన్నత్యం అండి. భగవంతుడు పాపిని జ్ఞానం అనేటువంటిది ఇచ్చి పాపంలోంచి బయట పడేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పాపాత్ముణ్ణి రక్షించడు. వాళ్ళు ఏమంటారు? పాపులను రక్షించును. పాపుల్ని రక్షించేవాడు దేవుడు ఎట్లా అవుతాడండి? నాకు ఇప్పటికీ అర్థం కాని కాన్సెప్ట్ అది. నా జీవితంలో అర్థం కాదు నాకు. పాపుల్ని రక్షించడం ఏంటి? పాపుల్ని శిక్షించాలి. మన కాన్సెప్ట్ అంతా పాపుల్ని శిక్షించాలి, లేదా పాపాత్ముడిని పుణ్యాత్ముడిగా మార్చాలి. అది మన హిందూ సిద్ధాంతం. కాబట్టి ఇక్కడేంటి, నువ్వు ఎన్ని పాపాలు చేయి, పాపాత్ముడు అయితే అవ్వు, ఏం పర్వాలా. బట్ డోంట్ వరీ, దీంట్లోంచి బయటపడాలి అంటే ఈ బయటపడడానికి కావలసినటువంటి జ్ఞానం అవైలబుల్గా ఉంది, దాన్ని పొందు. ఆ జ్ఞానం పొందిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఈ పాపంలోంచి బయటపడతావు నువ్వు. కాబట్టి నేను పాపం చేశాను కాబట్టి నేను రక్షింపబడాలి అని కోరుకోవద్దండి. పాపం చేశాను కాబట్టి ఈ పాపం అనేటువంటి దాంట్లోంచి బయటపడాలి అని కోరుకోవాలి. అంతే తప్ప పాపం నుంచి బయటపడటం కాదు, ఆ పాప కర్మలు చేయటం అనేటువంటిది మానేయగలగాలి. ఇప్పుడు మన ధర్మ మామూలుగా ఏంటంటే వాళ్ళు, నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి అన్న వాడు ఫైనల్గా ఒకరోజు డిసైడ్ అవుతాడు, ఎంత చేసినా నేను పాపినే అయినప్పుడు ఇంకో పాపం చేద్దాం, పోయిందే ఉంది, పోయిందే ఉంది. నేను ఎంత చేసినా నేను పాపినే, దశమ భాగం ఇచ్చినా కానీ నేను పాపినే, నేను గొర్రెనే, జన్మతః పాపి. కాబట్టి మనం ఇక్కడ పుణ్యాత్ములుగా మారేటప్పుడు జన్మతః పాపులం అయిపోయినప్పుడు. కానీ మన ధర్మం అట్లా చెప్పదండి. అరే నువ్వు పాపివి కాదురా, నువ్వు భగవత్ స్వరూపానివి అని చెప్పేటటువంటిది మన ధర్మం. నువ్వు పాపం చేసినప్పటికీ కూడా నువ్వు భగవత్ స్వరూపానివి, నువ్వు అది తెలుసుకో. అది ఆ జ్ఞానం కలిగినటువంటి రోజున ఆ పాపంలోంచి నువ్వు బయటపడిపోతావు. సర్వం జ్ఞానప్లవేనైవ అని చెప్పి వృజినం సంతరిష్యసి, ఈ పాపం అనేటువంటి భయంలోంచి బయటపడిపోతావు. యథైధాంసి సమిద్ధోగ్ని
భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, యథా సమిద్ధః అగ్నిః ఏధాంసి భస్మసాత్ కురుతే, ఏ విధంగా అయితే వ్రేల్చబడినటువంటి అగ్ని, భగభగ కణకణ మండుతున్నటువంటి అగ్ని ఏధాంసి భస్మసాత్ కురుతే, దాంట్లో వేసినటువంటి కట్టెలు సమిధలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అయితే భస్మం చేసేస్తుందో, తథా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే, అదేవిధంగా ఈ జ్ఞానం అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో అది అన్ని కర్మలని కూడా భస్మం చేసేస్తుంది. భస్మం అయిపోవాలి. భస్మం అయిపోవటం అంటే ఏంటి? నిరింధన ఇవానలా అంటారు శంకరాచార్యులు వారు. ఇంకా దాంట్లో కాలటానికి ఇంకేం లేదు, నిరంధనం. ఇంధనం అంటే కాలటానికి ఇంకా ఏదో ఒకటి ఉండాలి అక్కడ. కూర్చోండి. అంటే ఒక కట్టె ఉందనుకోండి, ఆ కట్టెకి మనం అంటిస్తాం. అంటించినప్పుడు దానికి ఆక్సిజన్ తగిలిందనుకోండి, ఆక్సిజన్ సహాయం దొరికిందనుకోండి, అది ఇంకా కాలటం మొదలు పెడుతూ ఉంటుంది. కాలి 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 చివరికి ఏమైపోతుంది? అది బూడిదైపోతుంది. విచిత్రం ఏంటంటే బాగా భగవాన్ ఇప్పుడు ఎప్పుడన్నా శ్మశానాల్లో అక్కడ మనం చూస్తూ ఉంటాం. తీసుకుని వెళ్ళి ఆ కాశీలో అక్కడంతా సగం సగం కాలిన శవాలను అవన్నీ పడేస్తుంటారు, గంగానదిలో తోసేస్తూ ఉంటారు వాళ్ళు. పూర్తిగా కాలను కూడా కన్నారు. చాలా ఇప్పుడు మార్చారు, సిస్టమ్ అంతా మారింది. ఇప్పుడంతా ఎలక్ట్రిఫైడ్ క్రెమటోరియంస్ అవన్నీ పెట్టారు అక్కడ. ఇప్పుడు పూర్తిగా కాలితేనే అక్కడి నుంచి వెళ్ళాలని రూల్స్ అవన్నీ పెట్టారు. ఈ గంగా ప్రక్షాళన కార్యక్రమం వచ్చిన దగ్గర నుంచి ఇదివరకైతే చాలా ఘోరంగా ఉండేది ఆ ఏరియా అంతా. బగబగ బగబగ మండేటటువంటి ఆ అగ్ని కీలల్లో ఆ శవాన్ని పడేస్తారు అట్లాగా. వాడు ఇంతలావును ఉంటాడు, వాడు ఇంతలావును అంత పొడుగు ఉంటాడు. అదే గంట తర్వాత చూస్తే ఏముండదు అక్కడ, భస్మసాత్. దాంట్లో ఏం వేసినప్పటికీ అవి కట్టెలే కాదండి, మీరు ఆ కాలుతున్నటువంటి కట్టెల్లో ఏమన్నా వేయండి,